అందరికీ నమస్తే అండి. నేను మీ అను చౌదరి. ఈరోజు మనం స్కిన్ ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ అవేంటి అనంటే సోరియాసిస్ అండ్ తామర ఈ 2 ఎక్కువగా ఉన్నాయి మన హైదరాబాద్‌లో చూసుకుంటే. సో, అసలు ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఎందుకొస్తాయి అనని మనం చెప్పుకుంటే, ఈ గజ్జి, తామర ఇవన్నీ అయితే లైక్ అంటువ్యాధుల్లాగా వస్తాయి. ఇవి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ పొల్యూటెడ్ ఫుడ్, వాటర్ ద్వారా కూడా ఇవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సోరియాసిస్ అయితే మాత్రం ఇది వన్ ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఎప్పుడైతే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిపోతుందో అప్పుడు ఈ సోరియాసిస్ అనే స్కిన్ డిసీజ్ అనేది మన బాడీలో స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఎక్కువగా కూడా లైక్ వీళ్ళకి ఇచ్చింగ్స్ రావడం, బర్నింగ్ సెన్సేషన్ ఉండడం, రెడ్ రింగ్ వామ్స్ లాగా ఎర్రగా ఉండడం స్కిన్ పైన. అదేవిధంగా వీళ్ళకి ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోలేకపోవడం, ఏదన్నా వీళ్ళు కొంత ఎక్కువగా హెవీ ఫుడ్ తీసుకుంటే వీళ్ళకి ఇచ్చింగ్స్ రావడం, క్రాక్స్ వచ్చి బ్లడ్లా కారిపోవడం అలా ఉంటుంది. సో, అలాంటప్పుడు సోరియాసిస్ ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అనేది కంట్రోల్ చేసుకోవాలి. పథ్యం అనేది ఉండాలి. అండ్ ఇంకొకటి వచ్చేసి సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చా అని చెప్పి నన్ను అడుగున్నారు. సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చండి. ఎందుకంటే వీళ్ళకి న్యాచురల్గా ప్రకృతిలో దొరికే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అవి తింటేనే ఇది న్యాచురల్లీ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ వీళ్ళు ఆయిల్స్ కూడా ఏ ఆయిల్ పడితే ఆయిల్ వాడకూడదు. సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ది బెస్ట్ కుకింగ్ ఆయిల్ వచ్చేసి ఆలివ్ ఆయిల్. సో, ఆలివ్ ఆయిల్ని వీళ్ళు ఇంట్లో ఫుడ్ ప్రిపరేషన్కి వాడుకోండి. అండ్ శనగ పల్లీలు, పల్లీ నూనెలు అండ్ శనగకు సంబంధించిన ఏ వస్తువులు కూడా వాడకూడదు, పిండి పదార్థాలు కూడా. అండ్ అదేవిధంగా వీళ్ళు లైక్ బయట జంక్ ఫుడ్లు, ఆయిల్ ఫుడ్లు అవాయిడ్ చేయాలి. అండ్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి స్మోకింగ్, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటే ఇవి కూడా స్కిప్ చేసేస్తే చాలా మంచిది. దీనివల్ల డిసీజ్ అనేది ఇంకా స్ప్రెడ్ అవుతుంది. క్యూర్ అవ్వకుండా ఇంకా స్ప్రెడ్ అయ్యి వీళ్ళకి అదర్ ఇన్ఫెక్షన్స్ కూడా అటాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే నిద్ర కూడా పట్టదండి. సో, వీళ్ళకి నిద్ర పట్టకుండా నైట్ పూట బాగా పెయిన్స్ రావడం, లైక్ ఎలా ఉంటుందంటే బర్నింగ్ సెన్సేషన్ రావడం, ఎక్కువగా గోగుతూ ఉంటారు. వీళ్ళకి సోషల్ డిస్టర్బెన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. లైక్ ఏంటి అంటే బయటికి ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా వీళ్ళు ఫ్రీగా అందరితో మింగిల్ అవ్వలేరు. సో, అందుకని చెప్పి సోరియాసిస్ని ఫస్ట్ ఫుడ్ ద్వారానే కంట్రోల్ చేసుకోవాలి. గోంగూర అండ్ వంకాయ ఇవి కూడా తినకూడదు. అండ్ చింతపండు కూడా కొంచెం తగ్గించాలి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ కంట్రోల్ అవ్వాలి అంటే ఫస్ట్ వీళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సింది ఉప్పు, కారం, పులుపు. ఈ మూడింటిని కొంచెం తగ్గించి అసలు తినకుండా ఉండమని నేను చెప్పనండి. బట్ కానీ కంట్రోల్ తినండి. కొంచెం లిమిటెడ్గా వేసుకొని తింటే వీళ్ళకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫాస్ట్గా కంట్రోల్ అవుతాయి. అండ్ ఇంకొకటి చాలామంది నన్ను అడుగున్నారు, ఈ పైన ఇచ్చింగ్స్, ఈ దురదలు, ఈ రింగ్ వామ్స్ ఇవన్నీ ఉంటున్నాయండి, మరి వీటికి మేము ఏం చెయ్యాలి అని నన్ను అడుగున్నారు. దీనికి చక్కగా ఇదిగోండి ఈ పౌడర్ని నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. అండ్ అదేవిధంగా ఈ పౌడర్ని వాటర్లో కలిపేసేసుకొని ఈ నీళ్ళతో స్కిన్ని గినక డైలీ ఉదయం సాయంత్రం 2 సార్లు ఉదయాన్నే నీళ్ళతో ఇలా కడిగేసి చక్కగా మళ్ళీ స్నానం చేశారనుకోండి, ఆ పైన ఇచ్చింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. సో, అండ్ ఈ పౌడరు మన దగ్గర అవైలబుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళు దీన్ని ఆర్డర్ పెట్టుకోవచ్చు. స్క్రోల్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి. అండ్ అదేవిధంగా సోరియాసిస్ ఉన్న వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే నాన్ వెజ్ కూడా స్కిప్ చేసేయాలి. మష్రూమ్స్ ఇవన్నీ కూడా తినకూడదండి. వీళ్ళంతప్పటికీ కూడా ఆకుకూరలు, కూరగాయలు ఇవి తినండి. అండ్ సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఏంటంటే లైక్ ఇది కొంతమందికి తలలో ఉంటుంది. దీన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటారు. సో, ఇదేంటంటే తలలో పొట్టుగా రాలిపోయి డాండ్రఫ్లా తయారయ్యి వీళ్ళకి చాలా బాధగా ఉంటుంది. తలలో సోరియాసిస్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి అంటే హెయిర్ అనేది లాంగ్గా లేకుండా కొంచెం హెయిర్ కటింగ్ అనేది చేయించుకొని గాలి ఆడేలా ఉంచుకోండి. అప్పుడు త్వరగా ఆ సోరియాసిస్ అనేది, ఈ స్కాల్ప్ సోరియాసిస్ అనేది ఫాస్ట్గా కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమందికి ఏంటంటే అరచేతులు, అరికాల్లో ఉంటాయి, అవి అసలు చీలిపోయి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో, ఈ సోరియాసిస్తో బాధపడే వాళ్ళు నన్ను కన్సల్ట్ అవ్వాలి అని అనుకున్న, దీనికి మెడిసిన్ కావాలన్నా స్క్రోల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.